ఆవేశం ఆవేశం అంటే ఇది మూవీ నేమ్ అనమాట. కానీ మూవీ ఓవరాల్గా చూస్తే ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు ఒకసారి లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఒక రేంజ్లో అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు మూవీని. సో ఇంతకీ ఎవరు నటించారు అంటే మాత్రం ఒకటి తక్కువైంది అంటారు కదా పుష్పలో, అదేనండి మన షెకావత్ సార్. తెలుగులో మాత్రం అలా నటించారు, కానీ మిగతా లాంగ్వేజెస్లో మాత్రం ఎరగదీస్తూ ఉంటారు అనమాట, తెలిసిందే కదా. సో ఫహద్ ఫాజిల్ గారు అనమాట, అదేనండి నాజిరియా నాజిమ్ గారి హస్బెండ్ అనమాట. చాలా బాగుంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం, నిజంగా ఎరగదీసి పారేశారని చెప్పొచ్చు. అంటే మనకి స్ప్లిట్ సెకండ్స్లో ఎక్స్ప్రెషన్స్ మారాలి ఈ క్యారెక్టర్కి అయితే మాత్రం. అంటే నవ్వుతూ ఉంటారు, అప్పుడే సడన్గా కోపం రావాలి, అలాగే మళ్ళీ నార్మల్గా మారుతూ ఉండాలి, మళ్ళీ ప్రేమగా మారుతూ ఉండాలి. ఇవన్నీ కూడా బాగా చూపించారని చెప్పొచ్చు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ద్వారా అయితే మాత్రం. అలాగే ఇక మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక ముగ్గురు స్టూడెంట్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు తెలిసిందే కదా, కొత్తగా వేరే ప్లేస్కి వచ్చి చదువుకునేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పి. సో అలాగే బెంగళూరుకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత సీనియర్స్ ర్యాగింగ్ అయితే మొదలెడతారనమాట. సో వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే వీళ్ళలో ఉన్న డేరింగ్ని బయటికి తీస్తారు. కానీ ఆ డేరింగ్ బయటికి తీసినందువల్ల వాళ్ళ డ్రెస్ రిమూవ్ చేయించి మరీ కొడతారనమాట సీనియర్స్. మరి అలాంటి అవమానాన్ని తట్టుకొని ఎలా ఉంటారు అని చెప్పి ఇంకా వాళ్ళలో వాళ్ళే రగిలిపోతూ ఉంటారనమాట. సో అప్పుడు లోకల్గా ఎవరైనా రౌడీ ఉంటే బాగుండు మనకు తెలిసి, సో వాళ్ళతో వార్నింగ్ ఇప్పిస్తే వీళ్ళు సెట్ అవుతారు అనుకుంటారు. సో చాలామంది రౌడీలను అయితే కలుస్తూ ఉంటారు, చివరికి ఒక్కరినైతే పట్టుకుంటారు మొత్తానికి బార్కి వెళ్ళి. అతను చాలా పవర్ఫుల్గా అనిపిస్తాడు వీళ్ళకి, కానీ అతనే వెళ్ళి ఒకరికైతే సలాం చేస్తాడనమాట. ఆ సలాం చేయించుకున్న ఆయనే మన ఫహద్ ఫాజిల్ గారు. సో వీళ్ళందరికంటే కూడా ఇతను పవర్ఫుల్ అనమాట అని తెలుసుకుంటారు, మొత్తానికి ఫ్రెండ్షిప్ చేస్తారు. అతను కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఏది కావాలంటే అది. ఇక చక్కగా ఉండడానికి రిచ్గా ఇల్లు, ఫ్రిడ్జ్ నిండా బీర్లు, వాడుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్, ఎంజాయ్ చేయడానికి సిగరెట్లు, అన్ని రకాలుగా అయితే హెల్ప్ చేస్తారు, అన్ని రకాలుగా. సో అలా అయితే చేస్తారనమాట. ఈలోపు వీళ్ళు ఎగ్జామ్స్లో అసలు దేనికి వచ్చింది అనేది మాత్రం వీళ్ళు మర్చిపోతారు. ఎగ్జామ్స్కి రాయడానికి వాటికి అవన్నీ మర్చిపోయి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతారు. ప్రిన్సిపల్ అయితే వార్నింగ్ ఇస్తాడనమాట, మీరు చదువుకోవడానికి వచ్చారు, రౌడీజానికి రౌడీలతో తిరగడానికి కాదు అనే టైప్లో. సో ఇంటికి ఫోన్ చేసి మాట్లాడటము, మొత్తానికైతే ఇదంతా కూడా జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్టడీ వైపు వెళ్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఎవరైతే ఫహద్ ఫాజిల్, అదేనండి రౌడీ ఉన్నారో ఇందులో రంగా, సో ఆయన నుంచి దూరం అవడమే కష్టం అనమాట. దగ్గర అవడం చాలా తేలిక, దూరం అవడం మాత్రం చాలా కష్టం. సో ఎలాగోలా స్కెచ్లు వేస్తారు వీళ్ళకున్న మైండ్తో, దూరం అవుదామని చెప్పి, చదువు మీద ఫోకస్ చేద్దామని చెప్పి. అతను ఒప్పుకొని సరే మీరు చదవండి బాగా, ఎవరో డిస్టర్బ్ చేయరు, కానీ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా ఊరుకొని అంటాడు. సో మరి వీళ్ళు ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అనేదే కాన్సెప్ట్. ఈ మధ్యలో మాత్రం మొత్తం అంతా కూడా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు కూడా ఉంటాయన్నమాట, థ్రిల్లింగ్ సీన్స్ అవన్నీ ఉంటాయి. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, ఒకసారి చూడొచ్చు, వన్ టైం వాచబుల్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది, కాకపోతే హిందీలో ఉంది ప్రజెంట్. సో తెలుగులో వచ్చిన తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది నా రివ్యూ అయితే మాత్రం. మూవీ బాగుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఫన్ అది బాగానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.